నియోజకవర్గంలో ఒకప్పుడు చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్యే రూటు మార్చారా? వివాదరహితుడిగా పేరున్న ఆ నాయకుడు ఎన్నికల తర్వాత సైలెంట్ గా ఎందుకున్నారు? ఎన్నికల ముందు గోల్డెన్ ఆఫర్ మిస్ అయ్యానని బాధపడుతున్నారా? జరిగిందేదో జరిగిపోయింది, కండువా మార్చేందుకు రెడీ అయ్యారా? డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో కూటమిలోకి కీలక నాయకుడు వస్తున్నారా? వైసీపీని వీడతారా? జనసేనలో చేరతారా? దొరబాబు దారేటు. అప్పుడే ఓ నిర్ణయం తీసుకుని ఉంటే ఇవాళ అధికార పక్షంలో చక్రం తిప్పేవారేమో. గత ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి పిఠాపురం టికెట్ ఆశించిన పెండెం దొరబాబుకి నిరాశ ఎదురైంది. అప్పట్లో జనసేన ఆఫర్ వచ్చినా అందుకోకపోవడంతో జాబ్ కట్ మిస్ అయిందంటోంది ఆయన అనుచరగణం. అయిందేదో అయింది, ఇప్పుడు అనుకుంటే అయిపోతుందన్న ఆలోచనతో ఉన్నారట ఆ మాజీ ఎమ్మెల్యే. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కాపు నేతల్లో పేరున్న నాయకుడు. ఎన్నికల ముందే జనసేన నుంచి ఆహ్వానం అందినా తిరస్కరించారట దొరబాబు. ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారట మాజీ ఎమ్మెల్యే. జనసేన అధినేత నుంచి ఆయనకు లైన్ క్లియర్ అయినట్లు పిఠాపురం పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేకం. మొన్నటి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని గెలిపించారు ఇక్కడి ఓటర్లు. ఈ నియోజకవర్గానికి 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన పెండెం దొరబాబుకు సౌమ్యుడనే పేరుంది. మొదటిసారి బీజేపీ నుంచి, 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు దొరబాబు. పిఠాపురంలో తనకంటూ సొంత క్యాడర్ ఉందాయనకు. ఎన్నికల తర్వాత వైసీపీకి దూరంగా ఉంటున్న పెండెం జనసేన వైపు మొక్కుతున్నట్లు బలమైన ప్రచారం జరుగుతోంది. ఏ పదవి ఆశించకుండా నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే పార్టీ మారే ఆలోచనలో దొరబాబు ఉన్నారంటున్నారు ఆయన సన్నిహితులు. ఎన్నికల ముందే దొరబాబు అల్లుడు రామయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారనే వార్తలొచ్చాయి. అయితే అప్పట్లో పార్టీ మారలేనంటూ పెండెం దొరబాబు సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరిగింది. వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ పెండెం దొరబాబుకు పార్టీ ఇస్తానన్న జిల్లా అధ్యక్ష పదవి కూడా దక్కలేదు. దీంతో ఎన్నికల తర్వాత జరిగిన పార్టీ కార్యక్రమాల్లో ఆయన ఎక్కడా కనిపించడం లేదు. మొన్న ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిరసన కార్యక్రమానికి కూడా దూరంగానే ఉన్నారు దొరబాబు. పిఠాపురం నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీ వంగా గీత తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని పార్టీ పెద్దల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లారట మాజీ ఎమ్మెల్యే. అయినా ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు అధిష్టానం ప్రయత్నించలేదంటున్నారు. దీంతో వైసీపీతో తెగదింపులకు దొరబాబు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ముఖ్య నాయకులను ఎన్నికలకు ముందే దొరబాబు జనసేనలోకి పంపినట్లు వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. పార్టీ కేడర్లో ఎక్కువ మంది దొరబాబు వెంటే ఉన్నారంటోంది ఆయన వర్గం. వారం రోజుల్లో దొరబాబు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరతారనే వార్త పిఠాపురంలో హాట్ టాపిక్ గా మారింది. దొరబాబు జనసేనలోకి వస్తారా? వస్తే పిఠాపురంలో ఆయన పాత్ర ఎలా ఉండబోతోందో చూడాలి మరి.